ఆధ్యాత్మికవేత్తల సూచన మేరకు ఒక వైశాఖ మాసంలో రుద్ర విగ్రహాన్ని శ్రీశైల దేవస్థానం ఈశాన్య భాగంలో రుద్రవనంలో ప్రతిష్ఠించారు. అయితే ఈ రుద్ర విగ్రహానికి ఆరుద్ర నక్షత్రం రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తారు. అలాగే ప్రతి సంవత్సరం వారికి సంకల్పంతో దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రకృతి వైపరీత్యాలు నివారించబడాలని, దేశంలో సుఖశాంతులు వెలసిల్లాలని, అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని, జనులందరికీ సుఖ సంతోషాలు కలగాలని వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తారు రుద్రమూర్తికి. అలాగే ఈ మధ్య కూడా అలా చేశారు. మొన్న ఆరుద్ర నక్షత్రం రోజు రుద్రమూర్తికి అభిషేకం నిర్వహించి అర్చకులు రుద్రమంత్రాలను పఠిస్తూ శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, గంధోదకంతోనూ, భస్మోదకంతోనూ, పుష్పోదకంతోనూ, బిల్వోదకంతోనూ, సుగంధోదకాలతోనూ, ఆ తరువాత జలంతోనూ ఈ అభిషేకం నిర్వహించబడింది. అనంతరం రుద్రదేవునికి బిల్వార్చన జరిపి పుష్పార్చన చేయబడింది. ఈ పుష్పార్చనలో వివిధ రకాల పుష్పాలు వినియోగించబడ్డాయి. రుద్రదేవుని చల్లని చూపులు ఎల్లప్పుడూ కృష్ణానదిపై ప్రసరించడం వలన కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉండి పంటలు బాగా పండుతాయని, అదేవిధంగా శ్రీశైల ఆనకట్ట ఎల్లప్పుడూ పరిరక్షించబడుతూ ఉంటుందని పలువురు ఆధ్యాత్మికవేత్తలు తెలియజేశారు. ఈ రుద్రమూర్తి అనుగ్రహంతో మనందరం సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ స్నేహితులు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడొచ్చు నాకు సంబంధించినవి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.